కాకపోతే నేను నిజంగా మీ దృష్టికి తీసుకొస్తున్నా, నాకు సనాతన ధర్మంలో ఏమున్నదో నాకు తెలియదు, హిందూ ధర్మం మీద పూర్తిగా నాకు విశ్లేషణ లేదు, ఇతరాతర విషయాలు నాకు విశ్లేషణ లేదు. కానీ ఏ ధర్మం మమ్మల్ని మనుషులుగా చూడకుండా ఈ దేశంలో వేల సంవత్సరాలు మమ్మల్ని అవమానించింది? ఏ ధర్మము మమ్మల్ని పశువుల కంటే హీనంగా ఈ దేశంలో చూడబడేటట్టు చేసింది? ఏ ధర్మం మమ్మల్ని అంటరాని వాళ్ళని చేసింది? కోట్లాది మందిని ఏ ధర్మం మమ్మల్ని సమాజంలో హీనంగా చూసే పరిస్థితికి తీసుకొచ్చింది? ఏ ధర్మం? నేను సనాతన ధర్మంలో ఏమున్నదో నాకు తెలియదు, హిందూ ధర్మంలో ఏమున్నదో ఇంకా విశ్లేషణ చేయాలి, క్రైస్తవ ధర్మంలో ఏమున్నదో ముస్లిం ధర్మంలో ఏమున్నదో నాకు తెలియదు. కానీ కొన్ని కోట్లాది మంది మాలాంటి వాళ్ళను పశువుల కంటే హీనంగా చూసిన వ్యవస్థలు బతుకుతున్నాం మేము. మా చిన్నతనంలో మేము ఊర్లలోకి వెళుతుంటే పశువుల మీద చేసి తీసుకెళ్లేటోళ్ళే, పశువుల మీద చేసి తోలుకెళ్లేటోళ్ళే మాలాంటి వాళ్ళని ఎదురవుతే మాకు దూరంగా పోయేవాళ్ళు, పశువుల మధ్యలోకి వెళ్ళేవాళ్ళు. పశువుల మధ్యలోకి వెళ్ళి పశువుల మీద చేసి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా మాలాంటి వాళ్ళను అవమానించే పరిస్థితి, మనుషులుగా చూడలేని పరిస్థితి ఏ ధర్మం చెప్పింది? నేను సనాతన ధర్మంలో చెప్పిందా లేదా, లేకపోతే హిందూ ధర్మంలో చెప్పిందా లేదా, ముస్లిం ధర్మంలో చెప్పిందా లేదా, క్రైస్తవ ధర్మంలో చెప్పిందా లేదు, కానీ ఏ ధర్మం కొన్ని కోట్లాది మందిని మనుషులుగా చూడకుండా చేసింది ఈ దేశంలో? ఏ ధర్మం మాకు అందరితో సమానంగా బతకడానికి అవకాశం లేని పరిస్థితి తీసుకొచ్చింది? ఏ ధర్మం ఉండడం వల్ల ఉపశమనంగా మాకు రిజర్వేషన్లు తీసుకొచ్చినాయి? ఏ ధర్మం ఉండడం వల్ల సమాజంలో మేము అవమానాలు పడుతూ వచ్చేసాం? ధర్మం అధర్మముల గురించి మాట్లాడతలేము. అక్కడ సీజే దళితుడు కాబట్టినే ఆయన ఏదో వాక్యాలు చేసిండనే పేరుని అడ్డం పెట్టుకొని ధర్మరక్షకులు అనే పేరుతో ఉన్న వాళ్ళందరూ కలిసి ఇట్లాంటివి చేశారు. మరి ఏ ధర్మమో మాకు తెలియదు, కానీ మమ్మల్ని ఏ ధర్మం మనుషులుగా చూడలేదో ఆ ధర్మం గురించి మాట్లాడాలి. మాట్లాడే రోజు అన్ని విషయాలు మాట్లాడతాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.